ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో మనం దీపతంత్రము అనేటువంటి ఒక శీర్షికలో ఈ రోజున మనము శత్రువులను స్తంభింపజేసేటువంటి దీపతంత్రం గురించి తెలుసుకుందాం. అది ఎలాగనే విధానాన్ని తెలుసుకునే ముందు ఈ దీపారాధన ఎవరు చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మనము ఎవరి జోలికి వెళ్ళకపోయినా, ఎవరైనా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నా, కోర్టు కేసులు, న్యాయపరమైనటువంటి చిక్కులు, ఇబ్బందులు ఉన్నవారు ఈ తంత్రాన్ని ఆచరిస్తే శుభ ఫలితములు కలుగుతాయి. ఈ దీపాన్ని చేయాలి అనుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి నిత్యము పూజ చేసుకునేటువంటి దేవతా మందిరం దగ్గర ఒక ఇత్తడి దీపాన్ని తీసుకోవాలి. తీసుకొని ఆ దీపంలో కొన్ని తెల్ల ఆవాలు, అంటే మనకు పసుపచ్చ రంగులో పూజా సామాన్ల షాపులో అమ్ముతారు, ఆ ఆవాలను తీసుకొని ఆవు నెయ్యి వేసి ఒక ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత మరికొన్ని ఆవాలు చేతిలో తీసుకుని ఎవరైతే మీకు శత్రువు ఉన్నారో వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, గతి, మతి, బుద్ధి స్తంభనం కలగాలి అని చెప్పి ప్రార్థన చేసి అందులో వేసి దానికి ఒక చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టి ఆ బెల్లం ముక్క మీరు తినకుండా బయట పారవేయాలి. ఇలా చేసినటువంటి దీపాన్ని శత్రుస్తంభన దీపంగా చెప్పబడుతుంది. ఇది అత్యంత అద్భుతమైన శుభ ఫలితములు ఇచ్చేటువంటి తంత్రము. శుభం.